అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ దెబ్బకి అక్రమార్కులు అబ్బా అంటున్నారు. పవన్ దెబ్బకి రుచి చూసి ఇంతకుముందు గతంలో ఎవరు కూడా మమ్మల్ని కొట్టలేకపోయారు అనుకుంటున్నారు. అదేవిధంగా ఇష్టానుసారంగా వ్యవహరించి థియేటర్లు తమ చేతుల్లో పెట్టుకునే విపరీతంగా డబ్బు సంపాదించి ఆ డబ్బుతో ఏదైనా చేయొచ్చనే కొంతమంది అగ్రశ్రేణి నిర్మాతలని చెప్పుకునే వాళ్ళకి ఒక చెల్లుమనిపించేగా అనిపించేలాగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క సమాధానం మనకు కనబడుతుంది. ఎందుకంటే థియేటర్ల మీద విస్తృతమైన తనిఖీలు, అటు సివిల్ సప్లై అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తుంటే నివ్వెరపోయేటట్లుగా మనకు బయటపడుతున్నాయి. ఇక కృష్ణా జిల్లాలో చూసుకుంటే మంచినీరు బాటిల్ 50 నుంచి 100 రూపాయలు అమ్ముతున్నారంట. కట్ చేస్తే పక్కన తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే పారిశుద్ధ్యం మరీ దారుణంగా అధ్వానంగా ఉన్నది. ఎందుకంటే మీ దగ్గర ఇంత రేట్లు పెట్టి టికెట్లు తీసుకునేటప్పుడు కనీసం బేసిక్ నీడ్స్ అని ఇవ్వాలి కదా, అది లేదు. చివరికి ఇంకోటి విజయనగరం అయితే చిప్స్ ప్యాకెట్ల మీద June 1 తయారీ అని చెప్పి అన్నారంట. అంటే చూడండి, ఇది ఏ నెలలో ఉన్నాం మనం? అంటే ఎంత దారుణంగా ప్రజలు మోసం చేస్తున్నారో మనం చూసుకోవాలా. ఇకపోతే చిత్తూరులో వచ్చేదలికి లైసెన్స్ లేకుండా కూడా థియేటర్ రన్ చేస్తున్నారు. కట్ చేస్తే మొత్తం ఇట్లా పిఠాపురం కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, అన్ని ప్లేసుల్లో చూసుకుంటూ ఉంటే ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు, తర్వాత సరైన చైర్స్ లేవు, తర్వాత విపరీతమైన పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారు, తర్వాత పాప్కార్న్ సినిమా టికెట్ల రేట్ల కంటే ఎక్కువగా 300 రూపాయలు అమ్ముతున్నారంటే ఎంత దారుణమైన విషయం. కాబట్టి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పవన్ దెబ్బకి కకావికలమైపోతున్నారు. థియేటర్ల యాజమాన్యాలు June 1 నుంచి సమ్మె చేద్దాం అనుకున్నారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు వీళ్ళు టికెట్లు అంత రేటు పెట్టి ప్రేక్షకులు కొనుక్కొని సినిమాకి వెళ్తుంటే ఆ 3 గంటలు హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటే వాళ్ళ నడ్డి విరిచేటట్టుగా వీళ్ళు వసూలు చేస్తున్న తీరు ఒక్కసారిగా ప్రపంచానికి తెలియజేసింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన భయపడే నేస్తం కాదు. ఇవన్నీ చూసుకుంటే మీరు బంద్ చేయాలన్న ఆలోచన కరెక్టే. హరిహర విరమలను ఆపాలనుకోవటం ఓకే, మీ విఘ్నత అనుకోవచ్చు, మీ చేతిలో గుత్తాధిపత్యం పెట్టుకోవచ్చు అనుకోవచ్చు. కానీ థియేటర్లో బేసిక్ నీడ్స్ ఉండాలి కదా, అవి లేకపోతే ఎట్లా అండి? మీరు ఇష్టం వచ్చిన టికెట్ రేట్ పెంచుకుంటారా? పెంచుకోవడానికి మాత్రం ఆయా ముఖ్యమంత్రులు వెళ్ళి ప్రాధాన్యపడటానికి వెళ్ళి అడుగుతారా? చివరికి డిప్యూటీ సీఎం గారి జోలికి వస్తే ఆయన చూస్తా ఊరుకుంటాడా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాల్లో ఆ స్థాయికి నెక్స్ట్ లెవెల్లో మోదీ గారు సరసన వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇంకా లోకల్గానే అడుగుతున్నారు, ఆయన లోకల్ కాదు, నేషనల్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జోలికి పెట్టుకునే తలకి అసలు ఎవరున్నారు దీని వెనక? అసలు థియేటర్లో బేసిక్ నీడ్స్ ఉన్నాయా? వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఉన్నాయా? అసలు తినుబండారాలు ఎంత అమ్ముతున్నారు? ఏమి ఒక పిజ్జా బర్గర్లు ఒక ఎగ్ పఫ్ అండి 100 రూపాయలు 150 అంట, 10 రూపాయలు 30 రూపాయలు దొరికింది. బయట 50 రూపాయలకి 10 రూపాయలకి ఇంత బాక్సులో మనకి పాప్కార్న్ ఇస్తారు. 300 రూపాయలు అంటే టికెట్ రేటు కంటే ఎక్కువగా పాప్కార్న్ అంటే వీళ్ళ ఆదాయం సినిమా కంటే ఎక్కువగా ఈ తినుబండారాల ద్వారా విపరీతమైన డబ్బు సంపాదించుకుంటున్నారు. అన్యాయంగా పేదవాడిని సినిమా చూసే సినిమా ప్రేమికుల్ని వాళ్ళు ఇబ్బంది పెడితే ఎంతవరకు సమంజసం? ఇన్నాళ్ళకి శభాష్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు మాకు కూడా కావాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, పౌర సరఫరాలు, సివిల్ సప్లై అధికారులు ఎట్లయితే వీళ్ళు తనిఖీ అధికారులు చేస్తున్నారో, ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తెలంగాణలో కూడా ఇలా చేయాలని అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తా ఊరుకోవటానికి అక్కడ డిప్యూటీ సీఎం, పవర్ఫుల్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కాబట్టి ఆయన సినిమా కాదు, ఆయన సినిమా అయినా ఏ సినిమా అయినా ఒకటే అనే ఇదితో రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాబట్టి ఎలా పడితే అలా చేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తామని చెప్పి అనుకుంటే కుదరదు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ యొక్క ఒక ప్లేస్ కాదు, అన్ని రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళ కోసం నేనున్నాననే భరోసా ఆయన ఇవ్వగలిగాడు. ఆ సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కూడా లక్కీగా జనసేన నుంచి వచ్చిన కందులు దుర్గేష్ గారు ఉండటం, దాన్ని అధికారులను ఆదేశించటం. ఒకవైపు అక్రమార్కులు భరతం పడుతున్నారు, ఇంకోవైపు థియేటర్స్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బేసిక్ నీడ్స్ లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు విపరీతమైన రేట్లు ఇచ్చేస్తుంటే మాత్రం కంప్లీట్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి సినిమా ప్రేక్షకులారా, ఇక్కడ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఆ 3 గంటలు వినోదాన్ని ఎంజాయ్ చేస్తా సినిమా చూడొచ్చు. అదేవిధంగా పాప్కార్న్ 300, 250 ఉండవు, ఇక 50 రూపాయలకే, లేకపోతే 100 రూపాయలు. అట్లా విధంగా మీరు అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలా. థియేటర్ యాజమాన్యం మంచినీరుని, మినరల్ వాటర్ కల్పించాలా, క్యాన్లు పెట్టాలి. అది పెట్టకుండా వాటర్ బాటిల్ని 20 రూపాయల బాటిల్ని 50 రూపాయలు 100 రూపాయలు అమ్ముతానికి వీళ్ళ మనుషులా పశువులా అని చెప్పేసి థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రజలు ప్రశ్నించే ఇది ప్రజలు తిరుగుబాటుకు గురైతే
అది ప్రభుత్వాలే కూలిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలకి అన్యాయం చేయకూడదు, అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టాలని చూడకూడదు అనేది అందరూ కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టెప్ని ప్రతి ఒక్కరు విమర్శనవాదులు కూడా రాజకీయాలకు అతీతంగా చాలా ప్రశంసించడం అనేది ఒక గొప్ప పరిణామంగా మనం చూడవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.